నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక నిజాయితీ. రచన పి సత్యవతి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, బస్సులో కిటికీ దగ్గర కూర్చుని వెనక్కి వెళ్ళిపోతున్న పొలాల కేసి చూస్తుంది కళ్యాణి. వేసిన ఎరువు, చేసిన శ్రమ ఫలించి కోతకు అందివచ్చాయి పొలాలు. అలాగే తను గడిచిన 10 ఏళ్లుగా పడ్డ శ్రమ ఫలించింది. ఫలితం చేతికి వచ్చింది. గుట్టలు కొండలు గడిచి రాళ్ళు ముళ్ళు దాటుకుని నున్నని తారు రోడ్డు దగ్గర ఆగి బస్సెక్కగలిగింది తన జీవితం. దాదాపు 2 సంవత్సరాలైంది తను ఇటుకేసి వచ్చి. ఆ రోజు ఆదుర్దా నిండిన మనసుతో ఎలాగో బస్సులో ఎక్కి వెళ్ళిపోయింది. ఈరోజు నింపాదిగా కిటికీ దగ్గర కూర్చుని ఈ పరిసరాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుని ఆనాటి స్మృతుల్ని నెమరవేసుకోగలుగుతున్నది. తన ఈ అభివృద్ధి, ఆనందం వీటన్నిటికీ కారకులైన వారి దగ్గరకు తను ప్రస్తుతం వెడుతుంది. వారు తనను చూసి సంతోషించి, ఆదరించి, ఆత్మీయత పంచి ఇస్తారనే ఆశతో, కృతజ్ఞత చెప్పుకుందామన్న ఆరాటంతో వెడుతున్నది. తను కట్టుకున్న పెద్ద పెద్ద పువ్వుల వాయిల్ చీరకేసి, తను కాళ్ళకు వేసుకున్న ఎత్తుమడమల చెప్పులకేసి, తన చేతిలోని హ్యాండ్ బ్యాగ్ కేసి చూసుకుంది. 10 సంవత్సరాల కిందట ఆ రోజు తను నిద్రలేచేసరికి అమ్మ గడప కానుకొని కూర్చుని 2 కాళ్ల మధ్య తల ఇరికించుకుని ఏడుస్తున్నది. అమ్మ ఇలా ఏడవటం కళ్యాణి చాలాసార్లు చూసింది. ఆవిడ అలా ఏడుస్తుంటే కళ్యాణికి ఆవిడ మీద జాలి వేయకపోగా అసహ్యం వేసేది. ఏడుపు ఏడుపు, అలా ఏడవటానికి సిగ్గులేదు అని గట్టిగా అరిచి ఆవిడతో పోట్లాడాలని అనిపించేది. కానీ అమ్మతో పోట్లాడటం అంటే అదెంత అనర్థమో ఎరుగును గనుక తనలో తనే గొనుక్కుంటూ ఊరుకునేది కళ్యాణి. అప్పుడు కళ్యాణికి 13 ఏళ్ళు. ఓణీలు వేసుకోరాదు అని ఇరుగు పొరుగు అనేవాళ్ళు. ఓ చీర ముక్క చింపి ఇద్దామన్నా నాకున్నది 2 చీరలు, విడవ మడవ ఉన్నాయా ఏం అని అమ్మ సాధిస్తూ ఉండేది. అంచులు పగిలిపోయి మడమలపైకి ఉన్న మాసిన పరికిని, ఎవరో ఒకరు ధర్మం చేసిన ఆదిలేని జాకెట్టు, కొబ్బరి నూనెతో కనీసం 20 రోజుల దాకా పరిచయం ఉండని చింపిరి జుట్టు, అది కళ్యాణి వాలకం. 10 రోజులకో వారానికో ఒకనాడు అమ్మ ఎక్కడో వంటికి వెళ్ళేది. ఆ రోజు 10ో 10కో డబ్బు పట్టుకొచ్చేది. తెచ్చినాడు గబగబా తనకి తమ్ముడికి ఇంత అన్నం వండి పాచేది. అందులోకి కూర పప్పు పెరుగు అమర్చేది. చిరుతిండి కొనిపెట్టేది. ఆ రాత్రి అందరూ సినిమా చూసేవాళ్ళం. మర్నాడు మళ్ళీ పొయ్యిలో పిల్లి లేచేది కాదు. ఇరుగు పొరుగుతో సఖ్యత లేదు. వెళ్ళిన చోట నుంచి వీలుంటే ఓ గ్లాసు చిన్న గిన్నో, ఆఖరికి ఓ గుడ్డు ముక్కో ఎత్తుకొచ్చేది. అమ్మ పుట్టడం మంచి సంప్రదాయం కల కుటుంబంలోనే. మరి నాన్నతో లేచి వచ్చాక దరిద్రమే ఆవిడ్నిలా తయారు చేసింది. దరిద్రమంతా భయంకరమైనది ఇంకొకటేం ఉంటుంది? కళ్యాణి లేచి ముఖం కడుక్కుంది. గబగబా ఇన్ని మంచినీళ్ళు తాగింది. తల్లికి ఎదురుగా కూర్చోవటం ఇష్టం లేక గూట్లో నుంచి ఇరిగిపోయిన దువ్వెన తీసుకుని తల దువ్వుకుంటూ వీధి గుమ్మంలో నిలబడింది. కళ్యాణి ఎంతసేపటికి తన్ని పలకరించటం లేదని గ్రహించాక తల్లే తల ఎత్తి, నిన్న మధ్యాహ్నం నుంచి గోవిందుడు కొంపకి రాలేదు. దేవుడోయ్, నాకొక్కగానొక్క కొడుకు ఏమైపోయాడో నాయనోయ్ అని శోకాలు ప్రారంభించింది. కళ్యాణికి తెలుసు, గోవిందుడంటే అమ్మకి ప్రాణం. ఒక్కో రోజు తనకి అన్నం లేకపోయినా గోవిందుడికి చాటుగా పెట్టుకునేది. గోవిందు కళ్యాణి కన్నా 2 ఏళ్ళు చిన్నవాడు. వాడికి 11 ఏళ్ళు. వాడిని పక్కలో పెట్టుకుని వాడి నడుం మీద చేయి వేసి పడుకుంటుంది. వాడిని పసివాడిని ముద్దాడినట్లు ముద్దు పెట్టుకుంటుంది. వాడి బట్టలు సబ్బులో వేసి ఉతుకుతుంది. చిరుగులు కుడుతుంది. తలకి నూనె రాసి దువ్వుతుంది. తన తల పేలలో నిండిపోయి తను రాత్రిపూట లేచి కూర్చుని 2 చేతులతో గోకుంటున్న ఒక్కనాడైనా తనని దగ్గర కూర్చోపెట్టుకుని తల దువ్వి జడవేయదు. గోవిందు నిన్న మధ్యాహ్నం నుంచి కనపడటం లేదు. నిన్న సాయంత్రం తను చాలాసార్లు అడిగింది. కానీ తల్లి జవాబు చెప్పలేదు. ఏమీ పట్టనట్టు ఊరుకుంది. పైగా ఇంట్లో ఒక స్టీలు గ్లాసు, 2 ఇత్తడి గిన్నెలు ఉంటే వాటిని పనిచేసుకునే మాణిక్యానికి అమ్మివేసింది. ఇల్లు ఖాళీ చేసి వెళ్లేదానిలాగా అక్కడి డబ్బులు ఇక్కడ, ఇక్కడి డబ్బులు అక్కడ పెట్టి హడావిడి పడిపోయింది. రాత్రి 9 అయినా గోవిందు రాలేదు. తనకి తిండి సహించలేదు. అమ్మా, గోవిందు రాలేదేం అని మళ్ళీ అడిగింది కళ్యాణి. అప్పుడు ఆవిడ చెప్పలేదు. ఎంతో రాత్రి దాకా కళ్యాణికి నిద్ర పట్టలేదు. తన తమ్ముడు గోవిందు ఎంత మంచివాడు. అయ్యో, ఎక్కడున్నాడు గోవిందు? ఎలా వస్తాడు గోవిందు?
కొంతసేపటికి కళ్యాణికి ఏవో ఆలోచనలు వచ్చాయి. బ్రాడీపేట 4వ లైన్లో సుబ్బారావు గారని ఉన్నాడు. ఆయన భార్య ఈ మధ్యనే పోయింది. ఆయనకి 50 ఏళ్లుంటాయి. భార్య పోయినాక కూతుళ్ళు కోడళ్ళు ఎవరూ ఆయన కోసం ఉండలేదు. పెద్ద ఇల్లు. అమ్మ 2 నెలలు ఆయనకి వంట చేసి పెట్టింది. అప్పుడు రోజు కారేజీలో అన్నం కూరలు తెచ్చేది. పిండి వంటలు పళ్ళు కూడా తెచ్చేది. సుబ్బారావు గారి భార్య చీరలు కూడా చాలా తెచ్చికట్టింది. ఆయన ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోయాడు. అక్కడ స్థిరపడదామని అనుకుంటున్నాడని అమ్మ చెప్పింది. సుబ్బారావు గారి ఇంటికి అమ్మ రోజు వెడుతూ ఉంటుంది. ఒక్కో రోజు రాత్రిపూట కూడా రాదు. తను గోవిందు బిక్కుబిక్కుమంటూ పడుండేవాళ్ళు. నిన్న పొద్దున్న సుబ్బారావు గారు స్వయంగా తమ ఇంటికి వచ్చారు. అమ్మతో మాట్లాడారు. అమ్మ తనని సాంబమూర్తి గారి ఇంటికి వెళ్ళి గిన్నెలు కడిగి రమ్మని పంపించేసింది. వాళ్ళేం మాట్లాడారు తను వినలేదు. మధ్యాహ్నం గోవిందుకు ఉన్న వాటిల్లో మంచి బట్టలు వేసింది. వాడు బయటికి వెళ్ళేటప్పుడు తను అడిగింది, ఎక్కడికి రా వెడుతున్నావు అంటే, ఇప్పుడే వస్తానక్క అని గబగబా వెళ్ళిపోయాడు. అంటే అమ్మే గోవిందుని ఎక్కడికో పంపించేసిందన్నమాట. అంతేనేమో. తనకి చెబితేనేం? కళ్యాణికి అమ్మ మీద కోపం వచ్చింది, ఏడుపొచ్చింది. కానీ అమ్మ దగ్గర ఏమాత్రం చనువులేని కళ్యాణి ఒక్కతే ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయింది. అప్పుడు ఏమీ ఎరగనట్లు ఊరుకుని ఇప్పుడు శోకాలు పెట్టడం ఎందుకోనని మొదట్లో ఆశ్చర్యపడింది తను. తర్వాత మళ్ళీ అమ్మ మీద కోపం వచ్చింది. నువ్వేగా నిన్న మధ్యాహ్నం వాణ్ణెక్కడికో పంపావు అన్నది ధైర్యం చేసి. ఆ మాటతో ఆవిడ ఏడుపు మరీ ఎక్కువైంది. అసలు కళ్యాణి మూలంగానే తను పనికిమాలిన వారితో లేచి రావాల్సి వచ్చిందట. అది కడుపున పడ్డం మూలంగానే తను పరువు కాపాడుకోవటం కోసం నాన్నతో లేచి వచ్చిందట. అప్పటినుంచి అన్నీ కష్టాలేనట. తన బ్రతికే దరిద్రపు బ్రతికట. తనకంతా తండ్రి పోలికేనట. తల్లిదండ్రుల చాటున బ్రతుకుతున్న ఆమెను లేవతీసుకొచ్చి 2 పిల్లలు పుట్టాక దేశాల మీద పోయిన పనికిమాలిన వాడి కూతురికి అలాంటి బుద్ధులు రాక ఎలాంటివి వస్తాయి మరి? ఇలానే ఇంకెన్నో అంది. నాన్న చేసిన అన్యాయాలన్నీ ఏకరువు పెట్టి ఆవిడ ఏడుస్తూ ఉంటే నాన్న మీద కోపం, అమ్మ మీద జాలి కలగటానికి బదులు అమ్మ మీద కోపం, నాన్న మీద జాలి కలిగాయి కళ్యాణికి. ఆవిడిలా ఏడ్చి ఏడ్చి చాలాసేపటికి లేచి కూర్చుని సాంబమూర్తి గారింటికి పోయేద్దాం పదా అని కళ్యాణిని చెయ్యి పట్టుకుని నడిపించుకుని తీసుకుపోయింది. ఏమే పొద్దున్నే ఎలాగొచ్చావు అన్నది వరలక్ష్మమ్మ గారు. ఆవిడికి రక్తపోటు హెచ్చుగా ఉంటుంది. ఆయాసంగా వరండాలో కూర్చుని, నా ఒక్కగానొక్క కొడుకు నాయనోయ్ అని మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది అమ్మ. అంతా అబద్ధం పిన్నిగారు అని చెప్పాలని కళ్యాణి పెదవులు కదిల్చింది. కానీ ఆ అమ్మ ఎదుట ఆ మాట అనగలదా తను? కాసేపు ఏడ్చి చివరికి, గోవిందు సుబ్బారావు గారి వెంట విశాఖపట్నం వెళ్ళాడని నాకు అనుమానంగా ఉంది అక్కయ్య గారు. ఇవాళ నేను విశాఖపట్నం వెళ్ళొస్తాను. కాస్త నేను వచ్చే వరకు దీన్ని మీ ఇంట్లో ఉంచుకోండి. పని మనిషి రావటం లేదన్నారుగా, కాస్త మీ చేతి కింద ఉంటుంది. అదేమిటి, వాడు సుబ్బారావు గారి వెంట వెడితే నీకు రేపు కార్డు ముక్క వ్రాయరు, నువ్వెందుకు డబ్బు తులుచుకుని పరిగెత్తటం? పిచ్చా చాదస్తమా అన్నదావిడ. దానికి అమ్మ ఒక తెలుగు సినిమా అంత కథ చెప్పింది. గోవిందుడు అమాయకుడు. వాడికి సుబ్బారావు గారంటే ప్రేమ. ఎందుకంటే ఎప్పుడైనా 10 పైసలు ఇచ్చి చాక్లెట్లో వేరుశనగ పప్పులో కొనిపెడతాడని. కానీ ఆ సుబ్బారావు రాక్షసుడు. వీణ్ణి తన దగ్గర ఉంచుకుని తిండి పెట్టాడు, తన్ని తగిలేస్తాడు. ఈ విధవ ఎక్కడికి వెళ్ళాడు ఏమో. అయ్యో నా గోవిందు, వెర్రి నాయనా అని మళ్ళీ ఏడుపు. వరలక్ష్మమ్మ గారికి విసుగు పుట్టింది. ఇంతకీ నీ ఏడుపంతా దాన్ని మా దగ్గర పెట్టుకోవాలని అంతేగా? అలాగే కానీ నీ బ్రతికెలాగూ బండలు చేసుకున్నావు. దాన్నైనా ఓ నీడన పడి ఉండని. వసే కళ్యాణి, నోట్లోకి పదవే, ఇన్ని కాఫీ బొచ్చులు పంపు దగ్గర పడి ఉన్నాయి అని ఆయాసపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. కళ్యాణి వెళ్ళి పంపు దగ్గర గిన్నెలు తోమటానికి కూర్చుంది. ఒక్క కుదుపుతో బస్సు ఆగటంతో ఉలిక్కిపడి మళ్ళీ కిటికీలోంచి చూసింది కళ్యాణి. గుంటూరు వచ్చేసింది. రోడ్డుకు అటు ఇటు పొగాకు కంపెనీలు, కుడి చేతి వైపు నీలం రంగు వేసిన మేడ. మూర్తి అండ్ సన్స్, అదే సాంబమూర్తి గారిది. ఆ కంపెనీ సాంబమూర్తి గారిని గొప్పవాడిని చేసింది. ఆయన ఔదార్యం తనకి ఊపిరి పోసింది. అప్పుడు పంపు దగ్గర గిన్నెలు తోమటానికి కూర్చున్న కళ్యాణి 10 సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. బాబాయ్ గారు ఎలా ఉన్నారు? పిన్నిగారు బాగున్నారా? ఎలా ఉన్నారు? దమయంతి, వాసు ఇప్పుడు బాగా మారిపోయి ఉంటాడు. ప్రాక్టీస్ పెట్టి ఉంటాడు. డబ్బు పేరు సంపాదించుకుని ఉంటాడు. మరి దమయంతో
దమయంతికి పెళ్ళైపోయి ఉంటుంది. ఒకవేళ పురిటి కోసం పుట్టింటికి వచ్చి ఉన్నదేమో. వాసుకి కూడా వివాహం అయి ఉంటుందా? అయి ఉండదు. వాసుకి తను ఇంకా జ్ఞాపకం ఉంటుందా? తను ఎవరిని జ్ఞాపకం ఉంటుంది? రోజు వండు వడ్డించే ఒక బీద పిల్లని జ్ఞాపకం పెట్టుకునే అవసరం అతనికి ఏమిటి? భోజనం చేసేటప్పుడైనా ఒక్కసారి తల ఎత్తి తన వైపు చూశాడేమోనని ఎంతో ఆశపడేది తను. ఒక్కసారి తల ఎత్తి తన వైపు చూస్తే అతను బుద్ధిమంతుడు అనటానికి లోపం కలుగుతుందేమోనని విసుక్కునేది తను. ఇప్పుడు డాక్టర్ అయినాక అసలు భోజనం చేయటానికైనా తీరుతున్నదా లేదా? వాళ్ళ ఆవిడ అతను ఎదురెదురుగా కూర్చుని హాయిగా నవ్వుకుంటూ భోజనం చేస్తారు. అతను ఎందుకు పెళ్లి చేసుకోడు? ఏ లేడీ డాక్టర్ను పెళ్లి చేసుకుని ఉంటాడు. ఇద్దరూ కలిసి బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తుంటారు. వాళ్ళకేం, వాళ్ళ జీవితాలు వడ్డించిన విస్తళ్ళు. దమయంతి ఎంత మంచిది. ఎన్నిసార్లు అమ్మా నాన్న చూడకుండా తనకి డబ్బులిచ్చింది. తన రిబ్బన్లలో, జడపిన్నుల్లో, పువ్వుల్లో, గాజుల్లో అన్నిట్లో భాగం పెట్టింది. జన్మ జన్మలకి వాళ్ళ రుణం తీరదు. అంత మంచి వాళ్ళ మధ్యకి ఎంత నిబ్బరంగా వెడుతుంది తను. వాళ్ళ మంచితనం అంతా మంచివాళ్ళు. తను నిజంగా నిబ్బరంగా వెళ్ళటం లేదు. భయంతో ఆందోళనతోనే వెడుతుంది. ఆ సంగతి తలుచుకుంటే శరీరం గగురు పొడుస్తుంది. వాళ్ళెదుట పడటానికి భయం వేస్తున్నది. కానీ తను వెళ్ళాలి. చేసిన తప్పు దిద్దుకోవాలి. అప్పటిదాకా తనకి నిష్కృతి లేదు. శాంతి సుఖం లేవు. తనలో ఇంకా మానవత్వం నశించలేదు. పైగా అప్పటికన్నా ఇప్పుడు తాను చాలా పెరిగింది కూడా. తనలోని ఈ పెరుగుదల, అభివృద్ధి వాళ్ళు చూడాలి. తాము అన్నం పెట్టి బ్రతికించిన ప్రాణి తన కాళ్ళ మీద తాను నిలబడిందన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళకెంత సంతోషం. బస్సు గుంటూరు స్టాండింగ్లోకి అడుగుపెట్టింది. తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో సూట్ కేసు తీసుకుని బస్సు దిగింది కళ్యాణి. 2 ఏళ్ల కిందట ఇదే బస్ స్టాండింగ్లో బస్సు ఎక్కిన కళ్యాణి కన్నా ఇప్పుడు ఇక్కడ బస్సు దిగిన కళ్యాణి కళ్ళల్లో జీవం ఉంది. శరీరంలో మెరుపు, మొహంలో మంచితనం, గర్వం ఉన్నాయి. రిక్షా ఎక్కింది. మ్రాడిపేట బాగా పరిచయం తనకి. 2 ఏళ్లలో గుంటూరు పట్టణం ఏమీ పెద్దగా మారలేదు. మార్పు రావటానికి 2 ఏళ్ళు అనేది పెద్ద పట్టించుకోదగ్గ కాలం కాదు కాబోలు. అవే అడ్డ రోడ్లు. అక్కడ అడ్డ రోడ్డు మొగదల్లో సాంబయ్య బడ్డీ కొట్టు అక్కడే ఉంది. ఆ రోడ్డు మొదల్లో కూర్చుని రిక్షాల వాళ్ళకి కిరసనాయిలు పోసే ముసలమ్మ అన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి. తనకి ఉద్యోగాన్ని తెప్పించి పెట్టడానికి కారణభూతమైన టైప్ ఇన్స్టిట్యూట్ అదే. ఆ తెల్ల మేడలో ఉంది. దానికి ఎదురుగా కిరాణా దుకాణంలో బెంచి మీద కూర్చుని తన మీద విట్లు విసుర్లు కురిపించే నల్లటి కుర్రాడు ఏమయ్యాడో. వెర్రి నాయన, బిఏ పూర్తి చేశాడా ఇంకా లేదా? సినిమా తారల పేర్లన్నీ పెట్టి తనని పిలిచి ఆనందించేవాడు. అయ్యో ఆపు ఆపు, ఇక్కడే దాటిపోతున్నాం. ఈ రత్నవళి రంగు వేసిన మేడ ముందే దిగాలి. రిక్షా 10 అడుగులు వెనక్కి వెళ్ళి ఆగింది. నీలం రంగు ఫియట్ కారు. బాబాయ్ గారు ఇంట్లో ఉన్న సూచన. ఏది వాసు బోర్డు లేదు వాకిట్లో. అయినా ప్రాక్టీస్ పెట్టడానికి ఈ ఇల్లెం చాలుతుంది. అప్పన్న గేటు దగ్గరే ఉన్నాడు. ఈ 2 ఏళ్లలోనూ పాపం బాగా ముసలివాడైనాడు. అప్పుడున్న 1/6 నల్ల వెంట్రుకలు కూడా తెల్లవాటిలో కలిసిపోయాయి. ఇంటికి ఎవరొచ్చినా పెట్టే వేడ అందుకుని లోపల పెట్టడం అలవాటు. అప్పటినుంచి మారలేదు కాబోలు. చేతిలో సూట్ కేసు అందుకున్నాడు. ఏం అప్పన్న, బాగున్నావా? నన్ను గుర్తుపట్టలేదా ఏం అని అడిగింది. తెల్లముఖం వేశాడు అప్పన్న. నేను కళ్యాణి నోయ్. అప్రయత్నంగానే ఆమె కళ్ళల్లోనూ కంఠంలోనూ కూడా గర్వం తొంగి చూసింది. నువ్వా కళ్యాణమ్మా? సంభ్రమంగా చూశాడు. అప్పుడే అతగాడిని అడుగుదామనుకుంది. నా గురించి వాళ్ళంతా ఏమనుకుంటున్నారోయ్ అని. అయినా వాడిని అడిగేదేమిటి? సరాసరి వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ వంటావిడి చేత పలహారం చేయిస్తున్నది వరలక్ష్మమ్మ. ఎవరే అది అన్నది కళ్ళజోడుల నుంచి అర్థం కానట్లు చూసి. నేను పిన్నిగారు, కళ్యాణిని. నువ్వటే? వెనక్కి తిరిగింది. ఆవిడని చూడగానే తనకి ఎలాంటి భావాలు కలిగాయో ఆవిడికి అలాంటి భావాలే కలిగాయని తెలిసింది కళ్యాణికి. 10 సంవత్సరాల అనుబంధం, తల్లి బిడ్డల మధ్య ఉండే అనురాగం ఆవిడ దగ్గరే తను చవి చూసింది. కళ్యాణికి ఆనంద బాష్పాలు వచ్చాయి. చెప్పకుండా వెళ్ళిపోతావటే? డబ్బు ఇవ్వకపోతే మాత్రం మేము నీకు కాని వాళ్ళమయ్యామా? ఆ మాత్రం డబ్బు నీకు మేము ఎప్పుడూ ఇవ్వనేలేదా? ఇంతకీ ఉద్యోగంలో స్థిరపడ్డావు, అంతే సంతోషం. నిష్ఠూరము, ప్రేమ కలగలిసిన స్వరంతో అడిగింది ఆవిడ. ఆ మాటకి జవాబు చెప్పే శక్తి కళ్యాణికి లేదు. అందుకోసం బావున్నారా పిన్నిగారు? ఇప్పుడు ఎలా ఉంటున్నారు అని అడిగింది.
ఆవిడ దగ్గరగా కూర్చుని. నాకేమీ బాగాలేక నిక్షేపంలా ఉన్నాను. నువ్వు వెళ్ళిన నాటి నుంచి మాకు సరైన తిండి ఉంటేగా. ఈ వంట వాళ్ళంతా సరిగ్గా చేస్తారా ఏమన్నానా అన్నది వరలక్ష్మమ్మ గారు కళ్యాణిని కళ్ళ నిండా చూస్తూ. కళ్యాణి మనసు చువుక్కుమంది. వీళ్ళంతా తనని మంచి వంట మనిషిగా గుర్తుపెట్టుకున్నారన్నమాట. అంతకన్నా తన ప్రత్యేకత ఏమున్నది మరి? ఒకప్పుడు తను వంట మనిషి, కానీ ఇప్పుడు ఆ మాట తనకి వినటానికే బాగాలేదు. కళ్యాణికి ముందు ఉప్మా పెట్టండి, దానికి పంచదార తక్కువ వేసి చిక్కని కాఫీ కలిపియండి. ఏ వేళను బయలుదేరిందో ఏమో పాపం. పిన్ని గారి ప్రేమ. దమయంతి ఎక్కడుంది పిన్ని? దమయంతి ఇక్కడే ఉంది. దాని మొగుడు ఇక్కడే ఉన్నాడు. నిరుడు చేసిన దాని పెళ్ళి. నువ్వు లేని కొరత ఎంతో అనిపించింది. కనీసం అడ్రస్ అయినా ఇచ్చేవు కాదు ఉత్తరం పంపటానికి. వాసు ఎండి చేస్తున్నాడు. అల్లుడు కూడా డాక్టరే. విశాఖపట్నం ఆసుపత్రిలో ఉద్యోగం. మరి నీకు హైదరాబాదులోనేనా ఉద్యోగం? ఎంతిస్తున్నారేమిటి? ఆ నీళ్లు నీ వంటికి బాగా పడ్డాయి. చక్కగా ఉన్నావు. తలనిమిరింది. 250 ప్రస్తుతానికి. పర్మనెంట్ అయితే పెంచుతారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం నేర్చుకుంటే రిసెప్షనిస్ట్ కింద వేసుకుని ఇంకా ఎక్కువ చేస్తామన్నారు. ఒక ఇంగ్లీష్ ఆవిడ దగ్గర ప్రైవేట్ పెట్టుకున్నా. నువ్వెంతైనా చేస్తావు. ఓ అయ్యను చూసి మూడేసుకో. ఎప్పటికైనా ఆ పని తప్పదుగా. ఎన్నాళ్ళు కష్టపడతావు? కళ్యాణికి నవ్వొచ్చింది. ఒక అయ్యను చూసి మూడేసుకోవాలట. ఎవరిని చూసుకోవాలి? వంట మనిషి కూతురు, తన తల్లి లేచి వచ్చిన మనిషి, వెండి మరచెంబు ఎత్తుకొచ్చిన దొంగ, తన తండ్రి దేశాలంట వెళ్ళిపోయినవాడు. తన చరిత్ర, తన వంశం తెలిసిన ఏ అయ్య ఉదారంగా తనని మూడేసుకుంటాడు? తన స్వభావం, తన మంచితనం వరలక్ష్మమ్మ గారికి తెలుసు. మరి తన కొడుక్కి మూడేసుకోగలదా? ఏమిటి తనింత పేరాశగా ఆలోచిస్తున్నది? ట్రేలో మంచినీళ్ళ గ్లాసులు, ప్లేట్లు సర్ది దమయంతికిచ్చిరండి. వస్తూ కళ్యాణి వచ్చిందని దానికి చెప్పండి అని వంటావిడని పైకి పంపింది. తినవే కళ్యాణి, నీలాగా ఎవ్వరూ చేయలేరనుకో. నీకు జ్ఞాపకముందా? ఆ పెద్ద కళాయి గిన్నెతో నువ్వు ఉప్మా చేస్తే ఆఖరిని నీకు నాకు కూడా ఉండేది కాదు. గతం తలుచుకుంటుంది ఆవిడ. 10 నిమిషాల్లో పరిగెత్తుకుంటూ దమయంతి వచ్చింది. ఏమీ కళ్యాణి, ఇంతకాలానిక వచ్చేది? నయం ఇవాళొచ్చావు. రేపు నేను వెళ్ళిపోయేదాన్ని. ఒక్కరోజు ఆగితే నీకు నేను డబ్బిచ్చి పంపేదాన్ని కాదటే. అంత కోపం అంటే నీకు? వస్తూనే గలగలా మాట్లాడి పక్కన కూర్చుంది. పిచ్చి దమయంతి, మన కోసం ఆఫీసు వాళ్ళు ఇంటర్వ్యూలు వాయిదా వేస్తారటమ్మా ఎక్కడైనా. దమయంతికి పెళ్లి కల వచ్చింది. అందానికి అలంకారం తోడైతే చెప్పేది ఏముంటుంది? మరి నువ్వు ఎలా వెళ్ళావే? నీకు డబ్బెవరిచ్చారు? ఆటం బాంబు లాంటి ప్రశ్న వేసింది దమయంతి. కళ్యాణి తనను తాను సంభాళించుకుంటూ, ఆ సంగతులు తర్వాత మాట్లాడుకుందాం. మరి నీ కొత్త కాపురం విశేషాలు చెప్పు అన్నది. కళ్యాణి దమయంతి చాలాసేపు మాట్లాడారు. ఇవాళ 2వ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి ఏదో ముస్లిం పండుగట. 3 రోజులు సెలవు కలిసొచ్చాయని వచ్చాను. రేపు రాత్రికి వెళ్ళిపోతాను. నా అదృష్టం బాగుండి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు అన్నది కళ్యాణి. ఇంట్లో దీపాలు వెలిగాయి. కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిగాయి. కళ్యాణి అభివృద్ధికి సాంబమూర్తి గారు చాలా సంతోషించారు. వాసు భోజనానికి వచ్చినప్పుడు వరలక్ష్మమ్మ గారే కళ్యాణిని పిలిచి, దీన్ని గుర్తుపట్టావట్రా వాసు? 2 ఏళ్లలో ఎలా మారిపోయిందో. మన కళ్యాణిరా ఇది అంటూ పరిచయం చేసింది. వెరీ గుడ్ అన్నాడు కళ్ళెత్తి చూసి. అంతకన్నా అతని నుంచి ఇంకేం ఆశించలేదు కళ్యాణి. వాసు కూడా మారిపోయాడు. కాలానికి తగ్గట్లు వేషభాషలు మారవా మరి? అందులోనూ చదివేది పెద్ద చదువు కదా. భోజనాలయ్యాక ఎవరి పడక గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కళ్యాణి వరలక్ష్మమ్మ గారు నడుమ హాల్లో మంచాలు వేస్తున్నారు. తన ఆఫీసు ఎక్కడో, తను ఎక్కడుంటుందో, ఎలా తింటుందో, ఆఫీసులో ఏం పను అన్నీ అడిగింది. దమయంతి మొగుడు ఎంత మంచివాడో, దాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటాడో వర్ణించింది. దమయంతికి ఏమేం కట్న కానుకలు ఇచ్చారో, ఎన్ని లాంఛనాలు జరిపారో అన్నీ చెప్పింది. వాసుకి ఎంతెంత గొప్ప సంబంధాలు వస్తున్నాయో వివరించింది. తన ఆరోగ్యం రోజుకొక విధంగా ఎలా మారుతుందో చెప్పింది. అన్నీ అయ్యాక నువ్వు పెళ్లి చేసుకోదలుచుకుంటే బాబాయ్ గారిని అడిగి నీకు డబ్బు అప్పు ఇస్తాను. ఎక్కడైనా సంబంధాలున్నాయేమో చూడమన్నావటే అన్నది. కళ్యాణ్కి మళ్ళీ నవ్వొచ్చింది. ఆ రోజు తను అడిగింది 100 రూపాయల అప్పు. క్రికెట్ మ్యాచ్లకి, సభలకి, సమావేశాలకి, క్లబ్ వార్షికోత్సవాలకి విరివిగా విరాళాలిచ్చి పేరు సంపాదించుకున్న సాంబమూర్తి గారు ఆ ఒక్క 100 రూపాయలే తనకి ఇవ్వలేదు. మరి పెళ్లికి వేల సంఖ్యలో అప్పు ఇస్తారా? ఏం చూసి ఇస్తారు? తను 200 రూపాయల ఉద్యోగం చూసి ఇస్తారా?
నాకు ఇప్పుడేం పెళ్ళిలే పిన్ని. ఇన్నాళ్ళు కష్టపడ్డాను. ఓ 4 ఏళ్ళు హాయిగా ఉండనియ్యి. ఆ తర్వాత నన్నుగా ఇష్టపడే వాడెవరైనా దొరికితే అప్పుడు అవసరమైతే మీకన్నా నాకు ఇంకెవరున్నారు అడగటానికి అన్నది నిర్లిప్తంగా. చాలాసేపు మాట్లాడి అలసిపోయి నిద్రపోయింది ఆవిడ. కళ్యాణికి మాత్రం నిద్ర రాలేదు. ఈ 2 ఏళ్లుగా తను ఇంకో అమ్మాయి మంజరి కలిసి ఓ గది అద్దెకి తీసుకుని ఉంటున్నారు. ఇంటికైన ఖర్చు ఇద్దరూ పంచుకుంటారు. అన్నీ యంత్రవతిగా జరిగిపోతున్నాయి. సంతోషించటానికి విచారించటానికి ఏం లేదు. కానీ ఇక్కడ తను గడిపిన జీవితం అంతా గుర్తుకు వస్తున్నది. 13 ఏళ్ల తనను అమ్మ ఇక్కడ దించి గోవిందును వెతికే నెపం మీద వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిన వారం రోజులకి తనకి తెలిసింది. అమ్మ ముందుగా సుబ్బారావు గారితో గోవిందును పంపి తర్వాత తను ఆయన దగ్గరికే వెళ్ళింది. అక్కడ ఆయనకు వండి పెడుతున్నది. గోవిందును చదివించుకుంటున్నది. తాను రావటం ఇష్టం లేదు. 10 రోజులకి ఉత్తరం రాసింది వరలక్ష్మమ్మ గారికి. నా బిడ్డను మీ కడుపులో పెట్టుకోండి. పొట్ట గడవక నేనిక్కడ వంటకి చేరాను అని ఏమేమో వ్రాసింది. వీళ్ళు తనని ఎందుకు కడుపులో పెట్టుకున్నారు? తను 13 ఏళ్లదైనా 30 ఏళ్ల వాళ్ళు చేసే చాకిరీ చేసేది. వాళ్ళు పొమ్మంటే ఎలాగోనని క్షణం క్షణం భయపడుతూ వణికిపోతూ వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు చేస్తూ బ్రతికింది. అంత కష్టపడింది కనుకనే తన బ్రతుకు బజారు పాలు కాలేదు. లేకపోతే ఈనాడు తను ఎక్కడ ఉండేదో. తన ఈడుదే అయిన దమయంతి రంగురంగుల పరికిణీలు కట్టి రకరకాల నగలు వేసుకుని దర్జాగా స్కూలుకి వెడుతుంటే తను ఇన్ని గిన్నెలు వేసుకుని పంపు దగ్గర కూర్చోవటానికి ఒక్కొక్క రోజు ఏడుపు వచ్చేది కళ్యాణికి. కానీ ఆ గిన్నెలు తను తోమలేనని చెబితే వాళ్ళు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెడుతుంది? ఆ ఊహకి వణికిపోయేది. దమయంతికి చిన్న దెబ్బ తగిలితే వాళ్ళమ్మ కంగారు పడిపోతుంది. ఆ పిల్లతో పాటు తను కూడా బాధపడుతుంది. దగ్గర కూర్చోపెట్టుకుంటుంది. ఒక్కరోజైనా అమ్మ తనని అలా చేరదీసిందా? ఇంత నిర్దయురాలైన అమ్మకి తనెందుకు పుట్టిందో? ఓ 1 నెల రోజుల తర్వాత తనకి దొంగబుద్ధి లేదని, ఒళ్ళు వంచి పనిచేస్తుందని నమ్మకం కలిగినాక తన మీద వాళ్ళకి ఆదరం పుట్టింది. దమయంతి కట్టి వదిలేసిన పరికిణీలు, జాకెట్లు, రోజు తలకి రాసుకోవటానికి నూనె, అప్పుడప్పుడు తలంటి స్నానం, ఎప్పుడైనా పండక్కి కొత్త బట్టలు, అలా సౌకర్యాలు పెరిగాయి. ఇంట్లో అందరికీ ఏది కావలసినా కళ్యాణి అనటం అలవాటైపోయింది. దమయంతి స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ మాస్టర్ వచ్చేవారు. ఒకరోజు ఆయన వచ్చేటప్పటికి తను వరండాలో కూర్చుని గోరుచిక్కుడు కాయలు తరుగుతున్నది. ఈ పిల్ల ఎవరు అన్నాడు మాస్టారు. కళ్యాణి అంది దమయంతి. మాస్టారు నవ్వారు. కళ్యాణి అంటే నాకేం తెలుస్తుంది? మీ మామయ్య కూతురో పిన్నిగారమ్మాయో? కాదండి, అది అది మా ఇంట్లో ఉండే కళ్యాణి. మాస్టారు మళ్ళీ నవ్వారు. నువ్వు ఇంట్లో ఉండే దమయంతివి కావా? అప్పుడు కళ్యాణి లేచి నిలబడి, అంటే నేనిక్కడ పని చేస్తానండి, పని మనిషిని అంది. మాస్టారు ఆశ్చర్యపడుతూ, బంగారంలా ఉన్నావు, నువ్వు పని మనిషివా అన్నారు. పని మనుషుల్లో బంగారం లాంటి వాళ్ళు ఉండకూడదనో, బంగారంలా ఉన్నవాళ్ళు పని చేయకూడదనో. వాళ్ళ నాన్న అమ్మ ఇక్కడ లేరండి. దాన్ని మా ఇంట్లో ఉంచి వాళ్ళమ్మ వెళ్ళిపోయింది పాపం అంది దమయంతి. చదివేమైనా వచ్చా నీకు? మాస్టర్ అడిగారు. 6వ క్లాసు దాకా చదివానండి, ఎలిమెంటరీ స్కూల్లో. నీకిచ్చే జీతం ఏం చేసుకుంటావు? అంతా ఇక్కడే జరిగిపోతుందా? కళ్యాణి మాట్లాడలేదు. ఎందుకంటే తనకి జీతం అంటూ ఏమీ లేదు. మాస్టారు కళ్యాణి వంక జాలిగా చూసి ఊరుకున్నారు. తర్వాత వరలక్ష్మమ్మ గారిని పిలిచి, ఆ పిల్లకి జీతం ఎంత ఇస్తున్నారండి అని అడిగారు. ఆవిడ తెల్లబోయింది. అసలు కళ్యాణికి జీతం ఇవ్వాలని ఆవిడకి స్ఫురించలేదు. కాసేపు ఆగి మాస్టారే అన్నారు. నాకు నెలకి 10 రూపాయలు ఇవ్వండి. 4 ఏళ్లలో ఈ పిల్లల్ని మెట్రిక్కి కూర్చోపెట్టి పాస్ చేయిస్తాను. ఎంతకాలమని ఇలాగ పని చేసుకుని బ్రతుకుతుంది? ఆ సలహాకి ఎవరూ బదులు పలకలేదు. వారం రోజులైనాక మెల్లిగా తనే పిన్నిగారిని అడిగింది. నేను చదువుకుంటాను పిన్నిగారు అని. దానిమీద ఇంట్లో అందరూ తర్జన భర్జనలు చేసి చివరికి ఎలాగో సమ్మతించారు. భోజనం పెట్టి బట్టలిచ్చి చదువు చెప్పించి పైగా పుస్తకాలకు పెన్సిళ్లకు కూడా డబ్బులు ఇవ్వటానికి వాళ్ళకి కష్టంగానే ఉండేది. అప్పుడప్పుడు తల్లికి తెలియకుండా పుస్తకాలకి దమయంతి డబ్బులిచ్చేది. ఒక్కోసారి తన కోసం అని చెప్పి నోట్సులు కొనుక్కొని అవి ఎవరూ చూడకుండా కళ్యాణికిచ్చేది. ఒక్కొక్కసారి కళ్యాణికి పెన్ను కొనిపెట్టి తను పెన్ను పోయిందని అబద్ధమాడింది. ఇలాగే తన కోసం దమయంతి చాలా చేసింది.
ఆమె కట్టే అద్దాల పరికిని తను బాగుందని మెచ్చుకుంటే దాన్ని బ్లేడుతో చించి చిరిగిన పరికిని నేను కట్టను అంటూ కళ్యాణికి ఇచ్చేసింది. ఇంట్లో పని చేసుకుంటూ అడిగిందల్లా అందిస్తూ చదివే కళ్యాణికి మెట్రిక్ పాస్ కావటానికి 5 ఏళ్లు పట్టింది. ఈ 5 ఏళ్లలో కళ్యాణ్ని పని మనిషి స్థాయి నుంచి పెరిగిపోయి ఇంట్లో వంట కూడా స్వంతం చేసుకుంది. ఒక్క వంటే కాదు, కూరలు తెప్పించటం దగ్గర నుంచి అందరికీ బట్టలు ఇస్త్రీ చేయించి పెట్టడం, ఎవరికిష్టమైనవి వాళ్లకు అమర్చటం దాకా అన్నీ ఆమె చేతి మీదుగానే జరిగేవి. మెట్రిక్ పాస్ అయినాక మాస్టారే సలహా ఇచ్చారు, ఇంటి దగ్గరే ఉన్న టైప్ ఇన్స్టిట్యూట్ మెట్లో చేరమని. మాస్టారు ఎలా ఉన్నారో పాపం, రేపొద్దున వెళ్ళి చూసి రావాలి. దమయంతిని అడగటం మర్చిపోయింది. టీవీగా కాలేజీకి వెళ్ళి చదువుకుని మళ్ళీ ట్యూషన్ను చెప్పించుకుని గైడ్లు కొనుక్కుని థర్డ్ క్లాస్లో BA పాస్ అయింది దమయంతి. రాత్రిపూట నిద్ర మేల్కోవటం కోసం టీ తాగేది, బలానికి పాలు తాగేది. అలా సుఖంగా హాయిగా చదువుకుని డాక్టర్ని పెళ్లి చేసుకుని సినిమాలు చూస్తూ షికార్లు చేస్తూ గడిపేస్తుంది. డబ్బు గల వాళ్ళందరిది ఒకటే జబ్బు, వాళ్ళు ఒక్క గంట వినోదం కోసం, ఒక్క చిన్న సరదా కోసం ఎన్ని వేల రూపాయలైనా ఖర్చు చేస్తుంటారు. కానీ పరాయిదైన ఒక ప్రాణి జీవితం నిలబెట్టడానికి, ఆ దీపం మారిపోకుండా కాపాడటానికి ₹1 ఖర్చు పెట్టడానికైనా సరే లాభనష్టాల బేరీజులు వేసి ఆలోచించి చివరికి దాన్ని నష్టంగా పరిగణించి కొట్టివేస్తారు. ఎప్పుడో ఒక్కసారి ఒక్క పెళ్లికి కట్టడానికి 500 ఖర్చు చేసి ఒక్క పట్టుచీర కొంటారు. ఒక్క ₹100తో మరో ప్రాణి జీవితానికి మహోపకారం చేయగలిగినా అది వాళ్ళకి దుబారాగా అనిపిస్తుంది. తమ దగ్గర అక్కర్లేనంత ధనం ఉన్నా ఆ ధనం అంతా తమకే ఉపయోగపడాలి, లేదా ఎవరికీ ఉపయోగం లేకుండా కట్టలు కట్టి బీరువాలో ఉంచాలి. అంతేకాని ₹1 లేనందువల్ల జీవితాలే తారుమారయ్యే వారి బతుకులు మార్చటానికి పైసా కూడా సహాయం చేయరు. ఇంత స్వార్థం, ఆలోచన రాహిత్యం మనుషుల్లో ఎందుకు స్థిరపడిపోయిందో కళ్యాణికి అర్థం కాదు. ఆ మాటే ఎన్నోసార్లు మాస్టారుతో అంది కళ్యాణి. ఇది ఎంతో కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న న్యాయం తల్లి, ఒక్కరోజులో ఇది మారదు అన్నారాయన. పాపం మాస్టారు బండెడు సంసారాన్ని ఒక్క చేతి మీదుగా ఏరుతున్నారు. సంపాదించేవాడొక్కడు, తిని కూర్చునేవాళ్ళు 10 మందేనో. ఎన్ని ఏళ్ల నుంచి చేస్తున్నా ఎదుగు బతుకులేని ఉద్యోగం. ఏడాదికి ఇంక్రిమెంటు ₹5 ఖర్చు 500 పెరుగుతుంది. దానికి తగ్గట్లు ఇంట్లో బంధుమర్యాదలు, మిథ్యా గౌరవం నిలబెట్టుకోవటానికి పడే పాట్లు, ప్లాన్ లేని ఖర్చు, పిల్లలకి ఇంటావిడికి జబ్బులు, మారని సాంప్రదాయాలు. అటు ఆఫీసులో గొడ్డు చాకిరీ చేసి ఇటు ప్రైవేట్ల మీద సంపాదించి ఇల్లు లాక్కొస్తున్నాడు మహానుభావుడు. ఇంత కష్టం తానొక్కడే భరించటానికైనా సిద్ధపడతాడు కానీ పెద్ద కూతురు ఉద్యోగం చేస్తానంటే ఇష్టపడడు. కొడుకు కూరల వ్యాపారం పెడతానంటే ఇష్టపడడు. ఈ మధ్యతరగతి మనుషులు మారరు. వాళ్ళల్లో మార్పు రావాలంటే అది బలవంతం మీద రావాల్సిందే కానీ త్వరగా, మనస్ఫూర్తిగా, చైతన్యవంతంగా రాదు. వరలక్ష్మమ్మ గారు నిద్రపోతున్నారు. కళ్యాణికి నిద్ర రాలేదు. ఆమె ఆలోచనలు అల్లిబిల్లిగా సాగిపోతూ ఉన్నాయి. సుబ్బారావు గారితో వెళ్ళిపోయిన అమ్మ అక్కడే స్థిరపడిపోయింది. గోవిందును చదివించుకుంటుంది. ఒకసారి వచ్చింది తను మెట్రిక్ పాస్ అయిన కొత్తలో. రక్త సంబంధమైన బాంధవ్యాన్ని సహితం ధిక్కరించగలిగిన ఆవిడ స్వార్థ స్వభావాన్ని అసహించుకుంది కళ్యాణి. వస్తావేమిటే, అక్కడేమైనా ఉద్యోగం చూసుకుంది కానీ అంది. ఎందుకమ్మా, నేను వీళ్ళనే నమ్ముకున్నాను. అమ్మ నాన్న వేరే అనుకున్నాను. నా రెక్కలే నాకు అన్నం పెడతాయి. నా కోసం నువ్వేం బాధపడకు, సుఖంగా ఉండు అంది కళ్యాణి. అదేమిటే, నేను మాత్రం అక్కడ సుఖపడుతున్నానా? నేను బ్రతుకుతున్న అవినీతి బ్రతుకు నీడ నీ మీద పడకూడదని, నువ్వైనా ఒక పద్ధతిగా నీతిగా బ్రతకాలని నేను నీకు దూరంగా ఉన్నాను. అర్థం చేసుకో తల్లి అంటూ కంటికి కడివెడుగా ఏడ్చింది. తన ఊహకి సిగ్గుపడాలో, ఆమె చెప్పింది నమ్మకూడదో అర్థం కాని కళ్యాణికి తల్లిని చూస్తే జాలేసింది. ఊరుకో అమ్మా, కొన్ని బ్రతుకులంతే. గోవింద్కి ఉద్యోగం వచ్చాకైనా జీవితంలో స్థిరపడు అని తల్లిని ఓదార్చి పంపింది. టైపు, షార్ట్ హ్యాండ్లు పాస్ అయ్యేసరికి మరి 3 ఏళ్లు గడిచాయి. పరీక్ష ఫీజుల కోసం, ఇంకా వాటికయ్యే ఖర్చుల కోసం ఎన్నో ఆగచాట్లు పడింది కళ్యాణి. పాత బట్టలు వేసుకుని టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే తనని సరదాకి టైప్ కోసం వచ్చే అమ్మాయిలు వెక్కిరించేవారు. ఒక్కోసారి అక్కర్లేని జాలి ప్రదర్శించేవారు. మనుషులు ఎదగటానికి ఎందుకు ప్రయత్నించరు అనుకునేది కళ్యాణి. ఏది ఏమైనా తన కష్టాలు గట్టెక్కాయి. రేపు సాయంత్రం తను వచ్చిన పని వీళ్ళకి చెప్పేసి భారం దించుకుని తను వెళ్ళిపోవాలి.
తన మీద వీళ్ళకి చాలా మంచి అభిప్రాయం ఉంది. అది నిలబెట్టుకోవాలి. తను అమ్మలాంటిది కాదు. ఆమె జీవితం కన్నా భిన్నమైన జీవితం గడపాలని, సంఘంలో తను ఓ మనిషిగా గుర్తింపబడాలని పట్టుదలతో, సహనంతో కృషి చేసి సాధించింది. తన నడతలో మచ్చ ఉండకూడదు. అందుకే ఇప్పుడు వీలు కల్పించుకుని వచ్చింది. అలా నిర్ణయించుకున్నాక కళ్యాణికి నిద్ర వచ్చింది. తెల్లవారి కళ్యాణిని దమయంతి భర్తకి పరిచయం చేసింది. ఇవాళొక్కరోజు దీనితో గడిపి మనం కూడా సాయంత్రం వెడదామండి అన్నది. అలాగే కానీ అన్నాడు అతను. రోజంతా కబుర్లతో క్యారమ్స్ ఆడుతూ గడిచిపోయింది. కళ్యాణి ప్రయాణం మర్నాటికి వాయిదా పడింది. దమయంతిది కూడా. అందరూ సినిమాకి పోయారు. వచ్చాక సరదాగా భోజనం చేశారు. ఇప్పుడు కళ్యాణి డైనింగ్ టేబుల్ మీద అందరితో కూర్చుని భోజనం చేసింది. వారి దృష్టిలో ఆమె స్థాయి పెరిగింది. డబ్బు మనిషికి కాలు చెయ్యి లాంటిదే కాదు, అసలు అదే ప్రాణవాయువని కళ్యాణి చాలాసార్లు అనుకుంది. మామూలుగా కళ్యాణి వరలక్ష్మమ్మ గారు హాలులో మంచాలు వేసుకుని పడుకున్నారు. అందరూ పడుకోవటానికి వెళ్ళాక ఇప్పుడు నేనెందుకు వచ్చానో మీకు చెబుతాను పిన్నిగారు అన్నది కళ్యాణి మంచం మీద కూర్చుని. చెప్పవే, నేను నిన్ననే అన్నానుగా పెళ్ళికి డబ్బు కావాలంటే బాబాయ్ గారిస్తారని. నెమ్మది మీద తీరుద్దావులే, ఎంత కావాలో చెప్పు. కళ్యాణి నవ్వింది. పెళ్ళి విషయం కాదు పిన్ని, చాలా ముఖ్యమైన విషయం. చెప్పు త్వరగా. కళ్యాణి గుండె వేగంగా కొట్టుకుంది. ముఖం ఎర్రగా కందిపోయింది. అరచేతులకి నుదురికి విపరీతంగా చెమట పట్టింది. మనిషి నిలువునా వణికిపోయింది. అలా వణుకుతూనే లేచి నిలదొక్కుని తన సూట్ కేస్ తెరిచి అందులోంచి ఒక ప్యాకెట్ తెచ్చి ఆమె ముందు పెట్టి, ఇది తీసుకో పిన్ని అన్నది. ఆమె పెదవులు ఎండిపోయాయి. ఏమిట ఇది? నాకు బహుమానమా? ఎంత సంతోషం! కళ్యాణి అవుననలేదు, కాదనలేదు. వరలక్ష్మమ్మ గారు ప్యాకెట్ విప్పతీసింది. గులాబీ రంగు ఉల్లిపొర కాగితంలో చుట్టిన వెండి కంచం. ఇదేమిటే ఈ చాదస్తం? ఇంత ఖరీదైనవి ఇచ్చుకుంటారటే ఎక్కడన్నా? అయ్యో, నీ అమ్మ కడుపు బంగారం కాను. నువ్వు చేసిన చాకిరీకి తగ్గట్టుగా ఏదో మేం సాయం చేశామే కానీ ఇందులో మాదేముంది? అంతా నీ అదృష్టం. ఆవిడ వాక్ప్రవాహానికి అడ్డుకట్ట ఎలా వేయాలో తెలియని కళ్యాణి తెల్లబోయి కూర్చుంది. కానీ ఎంతసేపు కూర్చుంటుంది? నిజం చెప్పవలసిందే కదా. ఇది మీకు బహుమానం కాదు పిన్ని, అది మీరే. నేను ఆ రోజు మీ ఇంట్లో నుంచి ఎత్తుకుపోయాను. అందుకోసం మళ్ళీ చేయించి తెచ్చాను. అది తీసుకుని నన్ను క్షమించండి పిన్ని. ఆ పరిస్థితుల్లో అంతకన్నా గత్యంతరం లేకపోయింది. కళ్యాణికి కన్నీళ్ళొచ్చాయి. చిత్తరవే అయిపోయింది ఆవిడ. అది నువ్వటే తీసుకుపోయింది అన్నది నమ్మలేనట్లు. ఒక్క 50 రూపాయల కోసం తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. ఆ ఉద్యోగం నాకు తప్పకుండా వస్తుందనే నమ్మకం నాకుంది. ఇంకేం చెయ్యను, తల వంచుకుంది. వరలక్ష్మమ్మ గారు ఆలోచనలో పడిపోయింది. తన ఇంట్లో 8 ఏళ్ళు ఉన్నది కళ్యాణి. చదువుకున్నది, తిన్నది, బట్ట కట్టింది. 2 ఇంటర్వ్యూలకి సాంబమూర్తి గారి డబ్బిచ్చి పంపారు. దాని జీతం కాక పైన ఎంత సొమ్మని ఇస్తారు? అందుకే ఇవ్వలేదు. అందుకోసం వెండి కంచం ఎత్తుకుపోయిందా కళ్యాణి. కళ్యాణి వెళ్ళిన 3 రోజులకి కంచం గురించిన ఆరా వచ్చింది. అది ఉంటే అన్నీ చూసుకునేది అని కళ్యాణిని గురించి తలుచుకుంటూ ఇల్లంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. కళ్యాణి మీద అప్పటినుంచి ఇప్పటి వరకు అనుమానమే రాలేదు. పనిచేసే సుబ్బిని నానా మాటలు అని పనిలోంచి తీసేశారు. పిన్ని, అది దాచుకుని నన్ను క్షమించు అన్నది కళ్యాణి కళ్ళు తుడుచుకుంటూ. భలే దానివే, ఏదో ఆ రోజు అవసరం కొద్దీ అలా చేశావు. మళ్ళీ చేయించి తేవాలా ఏం? మేమేం లేక ఇబ్బంది పడుతున్నామా? పాపం నీ రెక్కల కష్టం అని మాట వరుసకి అంటూనే దాని బీరువాలో దాచేసింది ఆవిడ. ఆ పైన ఎవరికీ మాట్లాడాలనిపించలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. ఆ రోజు హైదరాబాదులో ఒక ప్రైవేటు కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. అది తనకి తప్పకుండా వస్తుందని కళ్యాణి నమ్మకం. తనకు టైపు స్పీడ్ బాగా ఉంది. కాంపిటీషన్లో ఆంధ్రాలో సెకండ్ వచ్చింది. షార్ట్ హ్యాండ్ కూడా పర్వాలేదు. మంచి మార్కులతోనే పాస్ అయ్యింది. ప్రైవేటు కంపెనీ కనుక మెరిట్ చూస్తారని నమ్మకం తనకి. పిన్ని గారు, బాబాయ్ గారు ఇద్దరూ డబ్బు లేదన్నారు. దమయంతి అంతకు ముందు రోజే 400 రూపాయలు పెట్టి చీరలు కొన్నది. ఆమె కూడా లేవన్నది. పైగా 2 రోజులు ఆగమంది. మాస్టారు అసలే లేదన్నారు. ఇంకా తెలిసిన 2-3 కూడా లేవన్నారు. ఏం చెయ్యాలో తోచలేదు. నిక్షేపం లాంటి ఉద్యోగం. ఎన్నాళ్ళిలా తను పరాయి వాళ్ళ ఇల్లు కనిపెట్టుకుని ఉంటుంది? తన చదువుకి సార్థకత ఎప్పుడు? కాలు కాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగింది. ఈ రాత్రికి బస్సు ఎక్కితే తెల్లవారి హైదరాబాద్ చేరుతుంది. 10:30 గంటలకి ఇంటర్వ్యూ.
డబ్బు లేక మానుకుంటే ఎలా ఎలా వంట చేసింది, గిన్నెలు సవరించింది. ఆందోళన, ఆరాటం. వంట ఇంట్లో కంచాలు సర్దుతుంటే కనిపించింది చిన్న వెండి కంచం. దమయంతి చిన్నప్పటిది. బాగా సొట్టలు పడి అరిగిపోయింది. ఉపయోగించక మూల పడేశారు. బీరువాలో దాచుకోరు. దాన్ని తను అమ్మేసుకుంటేనో? అలాంటి పని చేయటానికి ఎంత సాహసం కావాలి? ఆ కంచం ఎలాగూ మార్చాల్సిందే. ఉద్యోగం వస్తే మళ్ళీ చేయించి ఇవ్వకూడదు తను. ఎంతో ఆలోచించింది. అటు ఇటు తిరిగింది. అవునని కాదని తటపటాయించింది. చివరకు బజారుకు వెళ్ళింది. అమ్మితే 150 రూపాయలు వచ్చాయి. వాటి ఖరీదులు నిజంగా తనకి తెలియదు. తన అవసరం కొద్దీ తనకదే చాలు. ఇంటికొచ్చి 2 చీరలు సంచిలో పెట్టుకుని నేను వెళ్ళొస్తాను పిన్నిగారు అని చెప్పింది. డబ్బు దొరికిందటే, ఎక్కడ తెచ్చావు అన్నది పిన్నిగారు. తెలిసిన వాళ్ళ దగ్గర ఓ 50 తెచ్చాను అని అబద్ధం చెప్పింది. అంతే. ఆ రోజు నుంచి తనెంత గిల్ట్ కాన్షియస్ ఫీల్ అయ్యింది ఎవరికీ చెప్పలేదు. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నిజానికి ఆ కంచం తాను ఎత్తుకుపోయిందని ఎవరూ అనుమానించరని తనకి తెలుసు. తను అది తెచ్చి ఇవ్వకపోయినా పర్వాలేదని తెలుసు. కానీ ఇన్నాళ్ళు కష్టపడి ఒక స్థాయిని పెంచుకున్న తన వ్యక్తిత్వానికి అది మచ్చ అని నమ్మి తన భారం వదుల్చుకోవటానికి, మురికిని కడిగి వేసుకోవటానికి ఆ కంచాన్ని, వాళ్ళ సొమ్ముని వాళ్ళకి తిరిగి తెచ్చిచ్చింది. అంత నిజాయితీగా తమ సొమ్మును తమకు తెచ్చి ఇచ్చినందుకు పిన్నిగారి ముఖంలో పొగడ్త, సంతోషానికి బదులు అసంతృప్తి, నీరసం ఎందుకు చోటు చేసుకున్నాయో అర్థం కాలేదు కళ్యాణికి. తెల్లవారింది. నిన్నటిలాగా అందరూ సంతోషంగా కళకళలాడుతూ కాఫీలు తాగారు. వెళ్ళిపోవటానికని సూట్ కేస్ సర్దుకుంది కళ్యాణి. భోజనం చేసి పోదువుగాని లేవే అని బ్రతిమలాడింది దమయంతి. ఆ తర్వాత ఊళ్ళో తెలిసిన వాళ్ళని చూసి రావటానికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం వేళకు తిరిగి వచ్చింది కళ్యాణి. తను వచ్చాక అందరి ముఖాల్లో వచ్చిన మార్పుని కళ్యాణి గమనించకపోలేదు. భోజనాలయ్యాయి. వరండాలో కూర్చుని కళ్యాణి హైదరాబాదు జీవితాన్ని గురించి అడిగి తెలుసుకుంటున్నాడు అప్పన్న. వింటూ సంతోషపడుతున్నాడు. లోపల హాలులో దమయంతి, ఆమె తల్లి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ సంభాషణ అర్థం కాకుండా చాలా నెమ్మదిగా సాగుతుంది. అప్పన్నని సాంబమూర్తి గారు పిలిచారు. కళ్యాణి లేచి హాలులోకి వచ్చింది. ఎక్కడికి పోతాయి గుణాలు? పురిట్లో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదట. కనకపు సింహాసనమున సునకాన్ని కూర్చోపెడితే మాత్రం వెనకటి బుద్ధి పోతుందా? అందులో వారసత్వంగా వచ్చిన గుణాలు అసలు పోవు. ఇది దమయంతి స్టేట్మెంట్. అందుకే చెప్పానమ్మా, అది ఉన్న కాసేపు కాస్త సొమ్ములు వాచి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. వెళ్ళిపోతున్నాంగా, అది ఉంటుందా ఇంకా? ఏమో, ఏం పని మీద వచ్చిందో. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. వాసుతో మాట్లాడాలని ఒకటే వేట. ఇది తల్లి ఆలోచన. నీకు గుర్తుందా? 4 ఏళ్ల నాడు దీనికి ఏదో పరీక్ష ఫీజు కట్టాల్సి వస్తే నాన్నగారు డబ్బు లేదన్నారు. సరిగ్గా అప్పుడే దొడ్లో ఆరేసిన కంచపట్టు చీర పోయింది. అది దాని పని అయ్యుంటుంది. పెద్ద నిజాయితీ పరురాలని నమ్మి ఇల్లంతా అప్పచెప్పాం కానీ ఒక్కనాడైనా అనుమానించామా? ఇంకా చిల్లరా మల్లరా చాలా పోయాయి. దమయంతి పూర్వస్మృతులు. నిజానికి అప్పుడు పరీక్ష ఫీజు 15 రూపాయలు తనకి వాసు కట్టాడు. అతను ఫీజు కట్టి రసీదు తెచ్చి తన చేతిలో పెట్టి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తను చేతులు జోడించి దండం పెట్టింది. ఇంకా గుర్తే. ఎంత మధురమైన సంఘటన అది. ఈ కంచం సంగతి మనకు తెలిసి ఉంటుందని అనుకుని వచ్చింది. మనని మంచి చేసుకుని ఏదో లాభం పొందాలని వచ్చి ఉంటుంది. ఎక్కడికి పోతాయి నెత్రులో జీర్ణించిన గుణాలు? దమయంతి తెలివిగలది. బిఏ పాస్ అయిందిగా మరి. వీళ్ళ అయ్య ఒక నాటకాల రాయుడు. 2 పిల్లల్ని పుట్టించి వాళ్ళని నట్టేట్లో ముంచి దేశాంతరాలు పోయాడు. ఇక వీళ్ళమ్మ సుబ్బారావుతో లేచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. పట్నం పోయాక దీనికి ఎంత షోకు వచ్చిందో చూసావా? మరే, ఆవు గట్టున వేస్తుంటే దూడ చేతిలో మేస్తుందా అని. కళ్యాణి 2 చెవులు మూసుకుంది. కళ్ళనీళ్లు చీరని తడిపేస్తున్నాయి. తలుపు కానుకుని స్థాణువులా నిలబడిపోయింది. అలా అనంతంగా సంభాషణ సాగి సాగి ఆగిపోయింది. దమయంతి బయటికి వచ్చింది. ఆ పిల్లని ఈడ్చి ఈ చెంప ఆ చెంప వాయించాలనిపించింది కళ్యాణికి. తమాయించుకుని కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళి సూట్ కేస్ చేత పట్టుకుని వచ్చి దాని తాళం తీసి హాలులో గుమ్మరించింది. దమయంతి బొమ్మలా నిలబడి చూడసాగింది. ఆ పైన తన చీరలన్నీ మడత పెట్టుకుని పెట్టి తాళం వేసుకుని వస్తా దమయంతి అని వీధిలోకి నడిచింది కళ్యాణి. అప్పుడే వెడుతున్నావటే అంటూ బయటికి వచ్చింది వరలక్ష్మమ్మ గారు. అవును, వచ్చిన పనైందిగా అని వెనక్కి తిరగకుండా గబగబా అడుగులు వేస్తూ వీధి మలుపు దాటింది.
నేను అమ్మని కాను, నాన్నని కాను, నేను కళ్యాణిని అని గట్టిగా అరవాలనిపించింది ఆమెకి. వెడుతున్నావా? స్కూటర్ ఆపుతూ ఎదురుగా వచ్చాడు వాసు. తడి కళ్ళతో అతని వైపు చూసింది. మంచి పాఠం నేర్చుకునుంటావు. జీవితంలో సిద్ధాంతాల కన్నా అనుభవాలే ఎక్కువ ఉపకరిస్తాయి. పిచ్చి పిల్ల, నువ్వు ఇంకా పెరగాలి. గుడ్ లక్. చేతులు జోడించింది కళ్యాణి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.